As on today, it will go up to 160, 165. మళ్ళీ తగ్గుతుంది. అక్కడి నుంచి మనకు కూడా పాపులేషన్ ఏజింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అట్ ది సేమ్ టైం మనం ప్రజల్ని ఎలాంటి సమాజాన్ని ఒక పక్క ఒక వ్యక్తికి $1 బిలియన్ ఆర్ $1 ట్రిలియన్, ఇంకొక పక్క లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తికి ₹100 డే ఆర్ $200-300 లేని పరిస్థితి. అందుకే నేను ఇక్కడంతా కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, సమాజంలో ఉన్న అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక ఎత్తు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం రావాలి. మొన్నటి వరకు రాయలసీమ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అనంతపూర్ వాజ్ ది లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్స్. నౌ అనంతపూర్ బెటర్ దెన్ కోనసీమ. ఎందుకు జరిగింది ఇది అనుకుని మీరు ఆలోచిస్తే, ఒక వాటర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వాటర్ వచ్చింది, పాలసీస్, పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ మాట్లాడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు ఒక ఐటీ గురించి మాట్లాడాం. ఈరోజు ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇండియన్స్ ఎవ్రీ 4 1 ఈజ్ ఎన్ ఇండియన్. అమాంగ్ ఇండియన్స్ ఎవ్రీ 4 1+ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, 30%. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు. ఇక్కడ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. బికాస్ ఆఫ్ బైఫర్కేషన్ ఆ బెనిఫిట్ అక్కడ వచ్చింది. ఇక్కడ మనకు వచ్చిన కొన్ని ఇబ్బందులు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. బైఫర్కేషన్ ఒక యాంగిల్ అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కొంత ఇంకా డిట్రియేట్ అయ్యాం. ఇప్పుడు దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు, నేను ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని. రాయలసీమలో ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగించాం. ఈరోజు రాయలసీమలో ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల హార్టికల్చర్ని ప్రమోట్ చేశాం. ఈ 2 డెడ్లీ కాంబినేషన్. ఎప్పుడైతే నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు ఇచ్చాం, నీళ్లు తక్కువ ఉన్నాయి, నీళ్లు తక్కువ ఉండే సమయంలో డ్రిప్ తీసుకొచ్చాం. 1 acre 2.5 acresకి ఇచ్చింది. నీళ్లు లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 5 ఏళ్ళు పడుతుంది, ఇప్పుడు 10 ఏళ్ళు పట్టింది. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయాలని ఆలోచించి 1 సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి, పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి, కృష్ణాలో వాడే నీళ్ళని సేవ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాం. దట్ ఈజ్ ఓన్లీ సింగిల్ డే. మీకు ఏ విధంగా వస్తాయో ఇంపాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వర్షాలు పడ్డాయి. మొన్న 100 డేస్లో అంద్రే నీవా పూర్తి చేసి 738 కిలోమీటర్లు తీసుకుపోయి కుప్పానికి నీళ్ళు ఇచ్చాం. అక్కడ అన్ని చెరువుల్లో నీళ్లు పెడుతున్నాం. ఈరోజు ఎంత ఆనందం అంటే, ఈసారి వర్షాలు పడ్డాయి. 90% రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అది 95 కూడా పోతుంది. నేను వాటర్ సెక్యూరిటీ మాట్లాడా. గోదావరిలో ఇప్పటికి కూడా కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. అదే సమయంలో కృష్ణాలో కొన్ని వందల టీఎంసీ, అవి కూడా వేలై ఉంటాయి. ఇప్పుడు కడాని ఎప్పుడూ పారనటువంటి పెన్నా కూడా ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే సోమశిలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత పెన్నా ఫుల్ అయ్యి, సోమశిల పూర్తయి పెన్నా ద్వారా సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి వచ్చాయంటే, పెన్నా రివైవ్ అయింది, కృష్ణా గోదావరి బ్రహ్మాండంగా వారుతున్నాయంటే దట్ ఈజ్ నథింగ్ బట్ వరుణదేవుడు కరుణించాడు, మనం సద్వినియోగం చేసుకున్నాం. మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే, అది కూడా వచ్చినప్పుడు డిస్కషన్ కోసం, ఒక ఎగ్జాంపుల్, ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ టోటలీ. ఇప్పుడు దేశంలో కల్లా మనం నెంబర్ 1లో ఉన్నాం అగ్రికల్చర్. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ చూడండి, నేను మాట్లాడతాను. అక్వా కల్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం. వాణిజ్య పంటల్లో కొన్ని సైకిల్స్ వస్తున్నాయి.
ఆ సైకిల్స్ హ్యాండిల్ చేయాలంటే సమర్థవంతంగా మనందరం పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదు. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ రావాలి. దట్ సబ్జెక్ట్ ఐ విల్ టాక్ దేర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా మీ అందరికీ 7 సబ్జెక్ట్స్ ఈరోజు తీసుకున్నప్పుడు క్రూషియల్ జిఎస్టిపి నెంబర్ 1. నెంబర్ 2 సమిక్షేమం ఎంపవర్మెంట్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆల్ కలెక్టర్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, రూల్స్ ప్రకారం లేకుంటే మీరు బ్యూరోక్రటిక్గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ స్మూత్ ఆన్ పేపర్. హ్యూమన్ యాంగిల్లో ప్రజలతో మమేకమైతే మీకు చాలా వాస్తవాలు వస్తాయి. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు గో టు ది ఫీల్డ్, ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఏదైనా కానీ మన పాలసీ లోపాలు ఉంటే అమలు చేయడంలో దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. నేను ఇప్పుడు మీరు చూస్తే రెగ్యులర్గా మీటింగ్లు పెడుతున్నాం. 15 days క్యాబినెట్ మీటింగ్, నో కాంప్రమైజ్. 1 year 25 మీటింగ్స్ పెట్టాం. సెకండ్ ఇయర్ 6వ మీటింగ్ మళ్ళీ రేపు 18కి పోస్ట్ చేసాం. అదే మరి ఎస్ఐపిబి ఇప్పటికి 25 పెట్టాం. ఎస్ఐపిసి 25 పెట్టాం. ఇది 4వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. 5 ఏళ్లలో 20 కాన్ఫరెన్స్లు పెడతాం. 125 క్యాబినెట్ మీటింగ్స్ అవుతాయి. మీరు 3 నెలలకు ఒకసారి జిల్లాలో ప్లానింగ్ బోర్డు కూర్చోవడంలో అవసరమైతే ఇంకా ఎక్కువ కూర్చుని, అంటే ఇది లగ్జరీ కోసం కాదు, డిస్కషన్ కూడా జరగాలి, ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలి.